డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ, పవర్ఫుల్ డే. మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు, విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వాళ్ళు 100% కొన్ని పరిహారాలు చేయవలసినవి ఉన్నాయి. కొన్ని స్పెషలైజ్డ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మీరు ఆచరణలో పెడితే కనుక అబండెన్స్, సంపూర్ణత్వం, సమృద్ధి, అష్టలక్ష్మిలో మీ గృహంలోకి వస్తారు. దానికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అక్షయ తృతీయ మనకు వచ్చేసింది ఏప్రిల్ 30. ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. అసలు అక్షయ తృతీయ రావడం కొరకు, అక్షయ తృతీయ కొరకు చాలా పురాణాలు, చాలా స్టోరీస్ చెప్పాయి. బట్ ఆ స్టోరీ ఏంటి అని తెలుసుకునే కన్నా ఆ రోజుకి ఉన్న విశిష్టత ఏంటి, అండ్ ఆ రోజు విశ్వజ్ఞానం మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే మీకు కలిగే లాభాలేంటి, మీకు కలిగే శుభాలేంటి అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక నానుడు ఉంది, అసలు అక్షయ తృతీయ రోజు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే బంగారం కొనుక్కోవాలని. అది ఎంతవరకు వాస్తవం, అది ఎందుకు వచ్చింది, అది అసలు వాస్తవమా అవాస్తవమా, వ్యాపార అభివృద్ధి కొరకు చెప్పిన నానుడా ఏంటి, ఇలాంటి మేజర్ థింగ్స్ మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, అక్షయ తృతీయ నాడు హోలీ బాత్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాసిబిలిటీ ఉన్నవాళ్ళు సముద్ర స్నానాలు ఆచరించడానికి ప్రయత్నించండి. పాసిబిలిటీ లేని వాళ్ళు ఎర్లీ అవర్స్లో, వీలైతే బ్రాహ్మీ ముహూర్తంలో సముద్రపు స్నానం ఆచరించడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో గృహములో రాక్ సాల్ట్ వేసి, కాస్త పసుపు వేసి, వీలైతే కాస్త పెరుగు వేసి స్నానం ఆచరించండి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీని ఆ వాటర్ ద్వారా మీరు క్యారీ చేయడమే కాకుండా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళడానికి ఈ యొక్క హోలీ బాత్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాటర్, గంగాజలం చాలా పవిత్రమైనది. పంచభూతాలలో ఒకటి గంగాజలం. ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడానికి, మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాల్ని బయటకు పంపించడానికి గంగాజలం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది బాత్ అన్నది, గంగాజలం అన్నది. సో కాస్త రాక్ సాల్ట్, చిటికెడు రాక్ సాల్ట్ వేసి, కాస్త పసుపు వేసి, వీలైతే కాస్త పెరుగు వేసి తలస్నానం ఆచరించండి. రాక్ సాల్ట్ వేసేటప్పుడు హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ దాట్. సో పాయింట్ నెంబర్ 1, ఎర్లీ అవర్స్లో హోలీ బాత్ చేయాలి. స్నానం ఆచరించేటప్పుడు నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞత. ఓం శ్రీ గంగాయ నమః అని చెప్పుకుంటూ, స్ప్రింకల్ చేసుకుంటూ, ఓం గంగాయ చ యమునా చ అన్న ప్రేయర్ చెప్పుకుంటూ మీరు హోలీ బాత్ చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ముఖ్యంగా ఏప్రిల్ 30 అక్షయ తృతీయ నాడు లార్డ్ విష్ణు భగవానుడికి, అలానే గాడెస్ లక్ష్మీమాతకి పూజ ఆచరించాలి. పళ్ళు సమర్పించండి, స్వీట్ సమర్పించండి, ప్రసాదం సమర్పించండి, ఆఫర్ చేయండి లార్డ్ విష్ణుకి మరియు లక్ష్మీదేవికి. ముఖ్యంగా ఏప్రిల్ 30 అక్షయ తృతీయ నాడు వీలైనన్ని సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. తర్వాత లక్ష్మీదేవికి రిలేటెడ్ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద మమగ్రహే అగచ్చ శ్రీ మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. ఓం శ్రీం అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, ఓం శ్రీం మణిద్వీపం, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలాంటి మంత్రాస్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఇలాంటి మంత్రాస్ని మీరు చాంటింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, 112 శక్తిపీఠాలు ఉంటాయి. ఆ శక్తిపీఠాలు యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దైవశక్తి, విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందేస్తారు. సో ఆ రోజు మీ మాట దైవనామస్మరణం అయి ఉండాలి, విశ్వనామస్మరణం అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3,
చారిటీస్, డొనేషన్స్ చేయడానికి అక్షయ తృతీయ నాడు చాలా ప్రీతికరమైన రోజు. చారిటీస్ అండ్ డొనేషన్స్, లేని వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయండి, మూగజీవులకి కాస్త ఏమైనా ఆఫర్ చేయండి. ఆ డాగ్కి ఆ డాగ్ బిస్కెట్స్, ఏదో ఫుడ్. మూగజీవులకి ఫుడ్ ఆఫర్ చేయడానికి అద్భుతమైన ప్రీతికరమైన రోజు ఏదైనా ఉంది అంటే అక్షయ తృతీయ. చారిటీస్ అండ్ డొనేషన్స్ చేయడానికి అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే అక్షయ తృతీయ. ఆ రోజు మీరు ఏదైతే ఇస్తారో దానికి వేల రెట్లు పొందుతారు. అది సీక్రెట్, పవర్ఫుల్ డే. అండ్ పాయింట్ నెంబర్ 4, వీలైతే కాదు వీలైనంత వరకు 110% పాజిటివ్ థాట్స్నే కలిగి ఉండాలి, పాజిటివ్ థాట్స్నే విడుదల చేయాలి. ఫేస్ మీద చిరునవ్వు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, లవబుల్గా ఉండండి. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. ఆనందంగా ఉండండి, ఆనందాన్ని పంచండి. మంచిగా ఉండండి, మంచిని పంచండి. నవ్వుతూ ఉండండి, నవ్వుని పంచండి. పవర్ఫుల్ డే. ఏమిస్తారో అది పొందుతారు. అండ్ పాయింట్ నెంబర్ 5, ఆ రోజు కొన్ని వస్తువులు మీరు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంటికి శుభము కలుగుతుంది. ఎలా అంటే సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువణువుకి ఒక సంకేతం ఉంది, అణువణువుకి ఒక ఎనర్జీ ఉంది. సో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ని కలిగి ఉన్న వస్తువులను మీ గృహంలోకి తీసుకొని రావడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు, విష్ణు భగవానుడికి ప్రీతికరమైన వస్తువులను, ప్రాస్పరిటీ, అబండెన్స్, సమృద్ధి, సంపూర్ణత్వాన్ని ఆకర్షించే వస్తువులు కొన్ని ఉంటాయి. ఎనర్జీస్ని, హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ని క్యారీ చేసే వస్తువులు ఉంటాయి. అవి మనం రోజు వారీగా వాడిగా వస్తువులు, డైలీ రొటీన్ నిత్యావసర వస్తువుల్లో కొన్ని వస్తువులు ఉంటాయి. అవి ఎనర్జీస్ని క్యారీ చేస్తుంది. అలాంటి వస్తువులు మీ అరిచేతులతో మీరు కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది అని ఒక నానుడు అని చెప్పట్లేదు. 110% ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మరి ఎటువంటి వస్తువుల్ని తీసుకొని రావాలి? పాయింట్ నెంబర్ 1, మట్టి కుండ. యాక్చువల్లీ గోల్డ్కి సంకేతంగా చూస్తారు మట్టి కుండని. పాట్ అంటాం, మట్టి కుండ, క్లే. మట్టి కుండని గృహంలోకి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2, కాటన్, పత్తి అంటాం కదా, మనం పూజకు వాడుతాము పత్తి. అది పీస్ని, ప్రాస్పరిటీకి సంకేతం. అది మీరు గృహంలోకి తెచ్చి పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 3, రాక్ సాల్ట్, కల్లుప్పు, సముద్రపు ఉప్పు అంటాం. అది ప్యూరిటీకి సంకేతం. అది గృహంలోకి తెచ్చి పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 4, లక్ష్మీ గవ్వలు అంటాం. బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి. అది కూడా లక్ష్మీదేవికి ప్రీతి, లక్ష్మీ స్వరూపాలుగా చెప్తారు. అది కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు గృహంలోకి వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ పసుపు మరియు ఆవాలు, ఇవి కాస్త పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయడానికి హెల్ప్ అవుతుంది. గురుగ్రహం స్ట్రెంథన్ చేస్తుంది పసుపు. సో ఆ రోజు పసుపు, ఆవాలు మరియు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవడం చాలా శుభకరం. అండ్ అలానే అక్షయ తృతీయ రోజు ఇంట్లో చక్కగా ధూపం దీపం పెట్టుకోండి. ఏదో ఒక దైవనామస్మరణం ఇంటిలో, విష్ణునామస్మరణం ఇంట్లో ప్లే అవుతూ ఉంటే చాలా మంచిది. మీకు పాసిబిలిటీ ఉంటే మీరు చాంటింగ్ చేయండి, వెరీ పవర్ఫుల్. అండ్ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి రెడ్ కలర్ రోజెస్తో మరియు మల్లెపూలతో లక్ష్మీదేవికి పూజ చేయండి, లక్ష్మీదేవికి ఆఫర్ చేయండి, చాలా మంచి జరుగుతుంది. అండ్ అక్షయ తృతీయ నాడు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో గుప్పుడు లవంగాలు వేసి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో అది టై చేసి ఆ లవంగాల మూటని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. డబ్బు గృహంలోకి వస్తుంది. వీలైతే పాసిబిలిటీ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఒక స్పిరిచువల్ రెమెడీ, ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పున్నాను, అది అక్షయ తృతీయ రోజు చేస్తే ఇంకా బెటర్ కాబట్టి చెప్తున్నాను. వీలైతే 108 రోజ్ ఫ్లవర్స్ని తెచ్చుకోండి. చిన్న రోజెస్ బయట దొరుకుతాయి మనకు మార్కెట్లో. 108 రోజ్ ఫ్లవర్స్ తెచ్చి లక్ష్మీదేవికి 108 ఆఫర్ చేయండి. ఒక్కొక్క ఫ్లవర్ లక్ష్మీదేవికి ఆఫర్ చేస్తూ ఓం శ్రీం శ్రీం అన్న వర్డ్ చాంటింగ్ చేయండి. ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం అన్న వర్డ్ చాంటింగ్ చేస్తూ లక్ష్మీదేవికి ఆఫర్ చేయండి. అండ్ అలానే మల్లెపూలతో పూజ చేయండి, చాలా మంచిది. అండ్ శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మనీ ద్వీపం, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయిన ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అమ్మవారికి రిలేటెడ్, లక్ష్మీమాతకి రిలేటెడ్ ఎక్కువగా చాంటింగ్ చేయండి. అండ్ బయట మార్కెట్లో మనకి చిట్టి గాజులు అని అమ్ముతారు. అమ్మవార్లకి, లక్ష్మీదేవులకి ప్రీతి. అలాంటి గాజులు మీరు కొనుక్కొని అమ్మవారికి సమర్పించవచ్చు.
ఇంటిలో లక్ష్మీమాతకి సమర్పించవచ్చు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే. అండ్ గోల్డ్ కొనుక్కోవాలా లేదా 100% కొనాలి, కొనకపోతే అవ్వదు అన్నదేమీ లేదు. గోల్డ్, సిల్వర్, స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. ముఖ్యంగా పంచలోహాలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. కాబట్టి పంచలోహాలు మనకు పాజిబిలిటీ ఉంటే ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అవి తేకపోతే అవ్వదు అని మాత్రం ఏ శాస్త్రం చెప్పట్లేదు. సో ఈ విషయాలు మీరు ఆచరణలో పెడితే 100% చాలా మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చారిటీ అండ్ డొనేషన్స్ ప్రియారిటీ నెంబర్ 1. చారిటీ అండ్ డొనేషన్స్ ప్రియారిటీ నెంబర్ 1. చాలామంది బలహీనులు ఉన్నారు. ఏదో బుక్లో చదివా స్టేట్మెంట్, బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. సో చాలామంది బలహీనులకి బలవంతులుగా మనం సహకరిస్తే మనకి భగవంతుడు సహకరిస్తాడు. ఏదో బుక్లో ఉన్నది స్టేట్మెంట్, చాలా మంచి స్టేట్మెంట్. సో మన అనుకున్న వాళ్ళందరికీ చేయూతనివ్వండి. లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు ఆ రోజు చేయండి, చాలా మంచిదనం. ఇంకో టెక్నిక్ ఏంటి అంటే, పాసిబిలిటీ ఉంటే ఫాస్టింగ్ ఉండండి. అండ్ వీలైనంత పరంగా పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ డిక్లరేషన్స్, పాజిటివ్ విజువలైజేషన్స్ వీలైనంత పరంగా అక్షయ తృతీయ నాడు చేయండి. అండ్ ఇంతకుముందు నేను మీకు చాలా వీడియోస్లో చాలా స్పిరిచువల్ రెమెడీస్ చెప్పా. ఆ రెమెడీస్ అన్నీ కూడా అక్షయ తృతీయ రోజు ఆచరణలో పెట్టండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్గా అందరూ కూడా కామెంట్స్లో శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ గోల్డ్ అని కామెంట్లో టైప్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ స్టార్ట్ అవుతాయి. అండ్ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఆలోచన ఉంటేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అందుతుంది, పంచభూతాల యొక్క అనుగ్రహం అందుతుంది, విశ్వం యొక్క ఆశీర్వాదాలు అందుతుంది. కాబట్టి వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి మనం మే 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా మే 18వ తారీఖు వరకు 7 రోజులు ఆన్లైన్లో క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. జూమ్ కాల్లో ఉండబోతుంది. మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్. నేనైతే దైవ కార్యక్రమం అని భావిస్తున్నా. విశ్వం ఆజ్ఞాపించింది కాబట్టి ప్రోగ్రామ్ మీ ముందుకు రాబోతుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ క్లాసెస్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మనీ మంత్రాస్, మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మేనిఫెస్టేషన్కి సంబంధించి పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. టాప్ 10 టెక్నిక్స్ ఉంటాయి. ప్రపంచంలోనే జల్లెడు వేసి పడితే టాప్ 10 టెక్నిక్స్ ఉంటాయి. అవి లైవ్లో చేయించబోతా ఉన్నా. అండ్ మేజర్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఆ ప్రోగ్రాంలో అందివ్వబోతా ఉన్నా. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, కర్ణాటక కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.